Hi guys, this is Srikanth Srinivas Rajinikanth. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను గూగుల్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఓకే, సో గైస్ దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ ఈరోజు మనం కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ గూగుల్ యాడ్వర్డ్స్లో మనకు కీవర్డ్ టైప్స్ ఉంటాయి, కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్. ఓకే, సో బ్రాడ్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్. సో ఏంటి ఈ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి అని అంటే, సో మనం ఏదైతే కీవర్డ్స్ ఇస్తామో సో ఆ కీవర్డ్సే కాకుండా, అంటే ఇప్పుడు మనం ఒక యాడ్ అనేది రన్ చేస్తున్నాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి నేను ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మనం బ్రాడ్ మ్యాచ్ ఇక్కడ స్పెల్లింగ్ ఓకే బిఆర్ఓ. సో బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ మనకు ఎప్పుడైతే మనం యాడ్ క్రియేట్ చేస్తామో మనకు కీవర్డ్స్ ఎంటర్ చేయమని చెప్తుంది గూగుల్ యాడ్స్లో. సో అప్పుడు మనకి ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి: బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నెగిటివ్ కీవర్డ్స్. సో వీటితోటి మనం కరెక్ట్ యూజర్ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ అనేది నేను రన్ చేస్తున్నాను. సో దాని పేరు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పైన నేను ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, రైట్? సో ఎప్పుడైతే నేను బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ మార్కెటింగ్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేస్తారు, ఇంకొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెర్చ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన కీవర్డ్ బ్రాడ్ మ్యాచ్లో నేను ఇచ్చిన కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో నేను ఇచ్చిన కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సో ఎవరైనా గూగుల్లో ఇదే కీవర్డ్ కాకుండా వేరే కీవర్డ్స్ కూడా ఎంటర్ చేస్తారు కదా. సో ఎవరైనా డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ క్లాసెస్ అని కొట్టినా, లేదా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అని కొట్టినా, లేదా ఇంకొక కీవర్డ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ అని కొట్టినా, సో ఇక్కడ మార్కెటింగ్ అనే ఒక వర్డ్ వచ్చింది కదా. సో ఈ మార్కెటింగ్ అనే వర్డ్ ప్రతి దాంట్లో ఉంది చూడండి. సో ఇట్లా బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిన కీవర్డ్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ సిమిలర్ కీవర్డ్స్, సిమిలర్ మీనింగ్, ఓకే, సేమ్ వేరియేషన్ ఉన్న మీనింగ్ ఉన్న సెర్చెస్ వచ్చినప్పుడు మన యాడ్ కూడా కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? ఎవరైతే ఆన్లైన్ మార్కెటింగ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనరు, సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్సెస్ అని ఈ కీవర్డ్తో ఎంటర్ చేసినప్పుడు కూడా వాళ్ళకు మన యాడ్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్ కీవర్డ్. మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చామో బ్రాడ్ మ్యాచ్లో కీవర్డ్, సో ఇదే కీవర్డ్ కాకుండా సేమ్ మీనింగ్ వచ్చే ఇంటెంట్, ఓకే, సేమ్ డిజిటల్ మార్కెటింగ్ పైన ఎవరైనా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకు కూడా యాడ్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ బ్రాడ్ మ్యాచ్. సో ఎవరైతే గూగుల్ యాడ్స్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకు ఈ వీడియో అర్థమవుతుంది బ్రాడ్ మ్యాచ్ ఏంటి, ఫ్రేజ్ మ్యాచ్ ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అని. ఓకే, సో ఈ బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేస్తే దీని అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మన యాడ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు ఇర్రిలవెంట్ క్లిక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం వెతికేటప్పుడు, అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పైన మనం అనుకున్నప్పుడు, సో ఒకడు ఆన్లైన్ మార్కెటింగ్ క్లాసెస్ అని, ఓకే, అది ఇంకొకడేమో సోషల్ మీడియా అని, ఇంకొకడు వేరే మార్కెటింగ్ కూడా, మనకు మార్కెటింగ్ అయినా చాలా టైప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో వేరే కూడా కొంతమంది మార్కెటింగ్ జాబ్స్ అని అంటారు, కొంతమంది మార్కెటింగ్ సర్వీసెస్ కోసం చూస్తారు, రైట్? సో అట్లా ఇర్రిలవెంట్ క్లిక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బ్రాడ్ మ్యాచ్ ద్వారా. ఓకే, మనకు బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నెగిటివ్ కీవర్డ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్. సో బ్రాడ్ మ్యాచ్ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ మందికి
అంటే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్, బ్రాడ్ మ్యాచ్ అంటే అది ఒకటే కాదు. సో బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేస్తే మన యాడ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సేమ్ మీనింగ్ వచ్చే అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించిన రిలేటెడ్ సిమిలర్గా ఉన్న సెర్చెస్ ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్. సో ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక కీవర్డ్ ఇచ్చాం కదా, ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాం కదా. సో కొంతమంది ఇప్పుడు ఈ కీవర్డ్కి ముందు కానీ అంటే డిజిటల్కి ముందు కానీ లేదా కోర్స్ తర్వాత కానీ ఏదైనా ఎక్స్ట్రా వర్డ్స్ యూస్ చేసినా కూడా వాళ్ళకు మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇంకా మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ షూస్ అని ఉంది. ఓకే, మనం ఇచ్చిన కీవర్డ్ ఫ్రేజ్ మ్యాచ్లో రన్నింగ్ షూస్. ఓకే, బట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్ మ్యాచ్ చూస్ చేసుకుంటే కొంతమంది ఎలా సెర్చ్ చేస్తారు, బెస్ట్ రన్నింగ్ షూస్ అని కొంతమంది గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇంకొంతమంది ఏం సెర్చ్ చేస్తారు, రన్నింగ్ షూస్ ఫర్ మెన్. ఓకే, ఆర్ రన్నింగ్ షూస్ ఫర్ ఉమెన్, ఇలా కూడా సెర్చ్ చేస్తారు కదా కొంతమంది. సో ఇలా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకు మన యాడ్ అనేది కనిపించాలి అని అంటే మనం ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్ యూస్ చేసుకోవాలి. ఓకే, నేను ఇచ్చిన ఫ్రేజ్ మ్యాచ్లో కీవర్డ్ ఏంటి, రన్నింగ్ షూస్. ఓకే, రన్నింగ్ షూస్ ఇచ్చాను. అప్పుడు అంటే ఏంటి అంటే ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఏంటి అని అంటే మనం ఇచ్చిన కీవర్డ్కి ముందు కానీ లేదా తర్వాత కానీ, ఓకే, రన్నింగ్కి ముందు కానీ షూస్ తర్వాత కానీ ఎక్స్ట్రా కీవర్డ్ ఏదైనా యాడ్ చేసినా కూడా వాళ్ళకు మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా మనకు రిలవెంట్ ట్రాఫిక్ కావాలి అంటే బ్రాడ్ మ్యాచ్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు రన్నింగ్ షూస్ పైనే మనకు యూజర్స్ అనేవాళ్ళు వచ్చి క్లిక్స్ చేయాలి అని అంటే మనం ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ యూస్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అని అంటే మనం ఏదైతే కీవర్డ్ ఇస్తామో అది యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మనం ఇట్లా బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి గూగుల్ యాడ్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇదే తీసుకోవచ్చు, రన్నింగ్ షూజే తీసుకోవచ్చు. సో ఎవరైనా గూగుల్లో ఇదే కీవర్డ్ యాజ్ ఇట్ ఈస్గా రన్నింగ్ షూస్ అనే ఇదే కీవర్డ్ కొట్టినప్పుడు మాత్రమే వాళ్ళకు యాడ్ కనిపించాలి అంటే మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోవాలి. ఇప్పుడు నీకు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నువ్వు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తావు. సో అప్పుడు నువ్వు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని చెప్పి గూగుల్లో ఈ కీవర్డ్ నువ్వు ఇచ్చావు అనుకో, ఎవరైనా యాజ్ ఇట్ ఈస్గా ఇదే కీవర్డ్ ఎంటర్ చేస్తారనుకో అప్పుడు వాళ్ళకు మాత్రమే నీ యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్లో మనం ఇట్లా బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తాము. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ మనకు ఫ్రేజ్ మ్యాచ్లో ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్లో మనం ఇట్లా డబల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ ఇట్లా డబల్ కోట్స్లో మెన్షన్ చెయ్యాలి. ఓకే, మీరు గూగుల్ యాడ్స్ పైన వర్క్ చేసేటప్పుడు నేను దానిపైన ట్యూటోరియల్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి అని చెప్పేసి. ఓకే, వన్ సెకండ్ గైస్. ఓకేనా గైస్? సో ఇక్కడ నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం బ్రాకెట్ సింబల్లో మెన్షన్ చేస్తాం అండ్ ఫ్రేజ్ మ్యాచ్లో ఇట్లా డబల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఇట్లా డబల్ కోట్స్లో మెన్షన్ చేసి ఒక కీవర్డ్ రాసామంటే అది ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇది బ్రాడ్ మ్యాచ్ గురించి చెప్పలేదు కదా. సో బ్రాడ్ మ్యాచ్లో ఎలాంటి సింబల్స్ అనేవి మనం యూజ్ చేయం, డబల్ కోట్స్ కానీ బ్రాకెట్స్ కానీ ఎలాంటివి యూజ్ చేయం. సింపుల్గా నార్మల్గా ఇలా నార్మల్ కీవర్డ్ అనేది రాసిస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్. ఓకే, సో నెగటివ్ కీవర్డ్స్.
సో గైస్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ పైన ఎంఎన్సీలో ట్రై చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, ఓకే, యాడ్ రిలవెన్సీ అంటే ఏంటి, ఈ క్వాలిటీ స్కోర్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఓకే, ఆ వీడియో అనేది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి, యాడ్ ర్యాంక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సో కీవర్డ్ మ్యాచ్ టైప్స్ కూడా ఆయన కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. మీరు సింపుల్గా బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నెగిటివ్ కీవర్డ్స్ అని ఇంతవరకు చెప్తే చాలు. సో మరీ అంత డీటెయిల్గా ఏమైతే అడగరు. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ మీరు డీటెయిల్గా అడిగినా కూడా మీరు ఈ వీడియో మీరు ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ డిస్క్రిప్షన్లో నేను ఈ కంటెంట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్, నేను నా వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో దాంట్లో మీరు ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ కీవర్డ్స్. సో నెగిటివ్ కీవర్డ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్నింగ్ షూస్ పైన ఒక యాడ్ అనేది క్రియేట్ చేశాను. నేను ఇచ్చిన కీవర్డ్ ఏంటి, రన్నింగ్ షూస్. కొంతమంది ఏం చేస్తారు అంటే ఫ్రీ రన్నింగ్ షూస్, ఓకే, కొంతమంది ఫ్రీ కోసం చూస్తారు. ఇంకొంతమంది ఎలా టైప్ చేస్తారు, ఇప్పుడు చూడు, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ ఫ్రీ అని టైప్ చేస్తారు. ఓకే, లేదా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, ఇలా ఫ్రీ అనే వర్డ్ ఉంది చూసారా, మనం ఏది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. సో అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రీ అనే వర్డ్ని ఈ నెగిటివ్ కీవర్డ్స్లో మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో కొన్ని నెగిటివ్ కీవర్డ్స్ అంటే కొంతమంది ఫ్రీ అని, కొంతమంది ఇంకేం చేస్తారు, రన్నింగ్ షూస్ చీప్, ఓకే, రన్నింగ్ షూస్ చీప్ ప్రైస్, లేదా రన్నింగ్ షూస్ బిలో 100 రూపీస్, లేదా బిలో 500 అని చెప్పి కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షూస్ అనేటివి అంటే బ్రాండింగ్ అనేది మంచి బ్రాండెడ్ షూస్, ఆల్మోస్ట్ ఒక 5000 ఎబో ఉన్న షూస్ని మనం ప్రమోట్ చేస్తున్నాం, దానిపైన యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బట్ కొంతమంది నాకు షూస్ 500 లోపే కావాలి, లేదా 1000 రూపీస్ లోపే కావాలి అని చెప్పి రన్నింగ్ షూస్ బిలో 1000 రూపీస్, రన్నింగ్ షూస్ చీప్ ప్రైస్, ఓకే, రన్నింగ్ షూస్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి ఇవన్నీ కొంతమంది ఫ్రీ అని, చీప్ అని, ఓకే, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నెగిటివ్ కీవర్డ్స్. ఈ నెగిటివ్ కీవర్డ్స్లో మనం మెన్షన్ చేసుకుంటే, సో ఎవరైనా రన్నింగ్ షూస్ చీప్ ప్రైస్, ఇప్పుడు చీప్ అని మెన్షన్ చేసామనుకో, చీప్ అనే వర్డ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళకు యాడ్ అనేది కనిపించదు. ఎందుకు సార్, ఎందుకు నెగిటివ్ కీవర్డ్స్ యూస్ చెయ్యాలి అని అంటే, ఇప్పుడు మనం అమ్మేదేమో బ్రాండెడ్ షూస్, ఓకే, మనం ప్రమోట్ చేసేది 5000 షూస్. ఇప్పుడు వాళ్ళు 1000 షూస్ కోసం వెతుకుతున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి యాడ్ కనిపించినా కూడా లాభం ఏముంది, వాళ్ళు 5000 ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కోరు. సో అలాంటప్పుడు వాళ్ళకు యాడ్ కనిపించకూడదు అనుకుంటే మనం ఈ నెగిటివ్ కీవర్డ్స్లో ఈ ఫ్రీ అని, ఈ చీప్ అని, ఓకే, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఈ నెగిటివ్ కీవర్డ్స్లో మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో అందుకనే మనం నెగిటివ్ కీవర్డ్స్ అనేటివి యూస్ చేస్తాం. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్. ఓకే, నేను ఆల్రెడీ గూగుల్ యాడ్స్ వీడియోలో నేను కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఓకే, సో అది 6 hours 5 hours వీడియో ఉంది. అండ్ మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు నన్ను ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు నిజంగా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు వెంటనే పింక్ చేయండి. ఓకే, సో మనీ గురించి అని కాదు, సో మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ వచ్చిన తర్వాత మనీ ఇచ్చినా కూడా ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం చెప్పాలి. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. And I hope you like this video. Thanks for watching and don't forget to subscribe my channel.